ఊహించినట్టుగానే సలార్ సాలిడ్ హిట్ కొట్టేసింది. ఫస్ట్ వీకెండ్లోనే 400 కోట్ల మార్కును రీచ్ అయింది. సెకండ్ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టనుంది సలార్. సంక్రాంతి వరకు సలార్కు తిరుగులేదు కాబట్టి 1000 కోట్లు ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే సలార్ హిట్తో నెక్స్ట్ ప్రభాస్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ సినిమాల షెడ్యూల్స్ అన్నీ తారుమారైపోయేలా ఉన్నాయి. సలార్ అయిపోగానే ఎన్టీఆర్ 31ను సమ్మర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించాడు ప్రశాంత్ నీల్. కానీ ఇప్పుడు సలార్ పార్ట్ 1 హిట్ అవ్వడంతో సలార్ 2పై ప్రశాంత్ నీల్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ 31 తర్వాత సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం చేస్తే ఇప్పుడున్నంత హైప్ ఉండదు. పైగా ఎన్టీఆర్ దేవరను 2 భాగాలుగా చేస్తున్నాడు కాబట్టి దేవరా 2 కంప్లీట్ అయ్యాకే ఎన్టీఆర్ 31 చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇది దేవరా రిజల్ట్ను బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. కానీ సలార్ 2ని ప్రభాస్ ఇమీడియట్గా చేయాలనుకుంటే ఎన్టీఆర్ 31తో పాటు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ వెనక్కి వెళ్ళనుంది. ఇప్పటికే సెప్టెంబర్లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు సందీప్. కానీ యానిమల్ హిట్ అవ్వటంతో యానిమల్ పార్కును తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు సలార్ 2 లైన్లోకి వస్తే సందీప్ రెడ్డి యానిమల్ పార్క్నే ముందు చేయాల్సి ఉంటుంది. ఇలా చూసుకుంటే సలార్ హిట్తో ప్రభాస్, ఎన్టీఆర్తో పాటు ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ సినిమాలు షఫుల్ మోడ్లోకి వెళ్ళనున్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో పూర్తిగా క్లారిటీ రావాలంటే అసలు సలార్ 2 ఉంటుందా లేదా అనేది తెలియాలి. ఆ తర్వాతే ఎన్టీఆర్ 31, స్పిరిట్ సినిమాలపై క్లారిటీ రానుంది. మరి ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఏం చేస్తారో చూడాలి.